విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఆదివారం నాడు సివిల్ సప్లై అధికారులు పలుచోట్ల దాడులు చేసి పెద్ద మొత్తంలో అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని కొందరు అక్రమార్కులు సరిహద్దులు దాటివేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి వైఎస్ఆర్ కాలనీలో అక్రమ రేషన్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ నిల్వ ఉంచిన టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని మంగళగిరిలోని కాశీం మరియు సింగ్ నగర్లోని కోటి అనే వ్యక్తులకు చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలో కాసిం ఎటువంటి అడ్డు అదుపు లేకుండా అక్రమ రేషన్ మాఫియాను నడిపిస్తున్నాడు అంటే అధికారులను తన గుప్పెట్లో ఏ విధంగా ఉంచుకున్నాడు అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు వడ్లపూడిలోని వేబ్రిడ్జిలో కాటాకు వస్తున్న బియ్యం ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాయి? అధికారులు ఇలాంటి వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? మంత్రి గారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యాపారం ఎలా సాగుతోంది? ఎన్ని కేసులు పెట్టినా అక్రమార్కులు ఈ వ్యాపారాన్ని ఎందుకు వదలటం లేదు? ఈ వ్యాపారాలు సంబంధిత అధికారులకు తెలియటం లేదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలతో త్వరలో మీ ముందుకు